హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి సూపర్ హెల్తీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అదే ఈ పూల్ మఖానా లడ్డు. ఈ పూల్ మఖానాలో అద్భుతమైన పోషకాలున్నాయండి. ఈ లడ్డూలని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా హ్యాపీగా తీసుకోవచ్చు. పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి ఈ మఖానా అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ లడ్డు ఎంత హెల్తీనో అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మఖానాతో చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీని ఆల్రెడీ మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేసేయండి. ఆ వీడియోకి మిగతావి అన్ని వీడియోస్ కంటే ఎక్కువ వ్యూస్ కూడా వచ్చాయి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనం మఖానా లడ్డు అనేది ప్రిపేర్ చేయబోతున్నాము. దానికోసం నేను ఒక 100 గ్రామ్స్ వరకు మఖానాని అయితే తీసుకుంటున్నాను. ఈ మఖానా అనేది తామర వేర్లతో ప్రిపేర్ చేస్తారు. ఇది నీటిలో పెరుగుతుందండి తామర పూలు అనేటివి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం స్టవ్ పైన పాన్ ఉంచి అందులోకి ఒక 100 గ్రామ్స్ వరకు మఖానాని అయితే తీసుకుంటున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో వచ్చి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మఖానాలో ఎక్కువ పోషకాలు ఉంటాయండి. అందులో ముఖ్యంగా ప్రోటీను, ఫైబరు, కాల్షియం లాంటివి ఎక్కువగా ఉండడం వల్ల మన ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. చూడండి ఇలా తుంచినట్లయితే క్రిస్పీగా వస్తాయి కదా! ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు సేమ్ ప్యాన్‌లోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని అందులోకి ఒక కప్పు బాదం, ఒక కప్పు జీడిపప్పు, అలాగే ఒక కప్పు వాల్నట్స్ వేసుకొని వాటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్‌ని మీడియం ఆర్ లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించుకోవాలి. మనము డ్రై ఫ్రూట్స్ అనేది రోజు ఏదో ఒక ఫామ్‌లో తీసుకుంటూ ఉండడం వల్ల మన బాడీకి ప్రోటీన్ అనేది చక్కగా అందుతుంది. ఈ విధంగా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకు లైట్ గోల్డెన్ కలర్‌లోకి అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ టైంలో మనం ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాం వీటిని. ఇప్పుడు సేమ్ ప్యాన్‌లోకి ఒక హాఫ్ కప్పు పంప్కిన్ సీడ్స్, అలాగే హాఫ్ కప్పు సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు ఉన్నట్లయితే వాటిని కూడా తీసుకోవచ్చు. అవిసె గింజల వల్ల మనకు హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. వీటిని కూడా స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో ఉంచి ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సీడ్స్ మనం రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే హార్మోనల్స్ ఏదైనా ఇంబాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ చేయడంలో మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వీటిని కూడా సేమ్ ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాం. అలాగే ఇప్పుడు సేమ్ ప్యాన్‌లోకి ఒక కప్పు వరకు ఫ్రెష్ కొబ్బరి తురుమును అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరిని అయితే తీసుకోవచ్చు. వీటిని జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేస్తున్నట్లయితే ఇది కలర్ చేంజ్ అయ్యి ఇవి కలర్‌లోకి అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు వీటిని కూడా సేమ్ ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లనివ్వాలి. ఈలోపు సేమ్ ప్యాన్‌లోకి నేనైతే ఒక కప్పు వరకు తురిమిన బెల్లం అయితే తీసుకుంటున్నాను. మీరు ఒక 2 కప్స్ వరకు మఖానాని తీసుకున్నట్లయితే అందులోకి ఒక కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఈ ఒక కప్పు బెల్లంలోకి 1 ½ కప్పు వరకు వాటర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బెల్లంని పూర్తిగా కరగనివ్వాలి. ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి మనకు కొంచెం థిక్కీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంటే మీరు పట్టుకొని చూస్తే కొంచెం జిగురుగా అనిపిస్తుంది. ఈ స్టేజ్‌లో మన స్టవ్ అనేది ఆఫ్ చేసి పూర్తిగా చల్లనివ్వాలి. ఇప్పుడు మనం పక్కన చల్లార్చి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, సీడ్స్, మఖానాని ఒక మిక్సీ జార్‌లోకి అయితే వేసేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం ఒక 3 ఇలాచీస్‌ని కూడా యాడ్ చేసి దీన్ని పౌడర్ ఫామ్‌లోకి చేసేసుకుందాం. పౌడర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ పౌడర్‌ని లడ్డూస్ కోసమే కాకుండా ఈ పౌడర్‌ని ఒక గ్లాస్ కంటైనర్‌లోకి స్టోర్ చేసుకొని పిల్లలకి పాలల్లో హార్లిక్స్, బూస్ట్ ప్లేస్‌లో ఒక్క స్పూన్ ఈ పౌడర్‌ని వేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా హెల్తీగా అనిపిస్తుంది. అలాగే చాలా యాక్టివ్‌గా కూడా ఉంటారు. ఇప్పుడు ఈ బయోటిన్ పౌడర్‌ని ఒక మిక్సీ బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. అలాగే మనం పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకొని చల్లార్చుకున్న బెల్లం సిరప్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏమైనా చిన్న పార్టికల్స్ అనేది సపరేట్ అయిపోతుంది. అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసి మన చపాతీ పిండి కలిపినట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి నేను డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసిన తర్వాత మీకు కావాల్సిన షేప్‌లోకి అయితే లడ్డూస్‌ని చేసేసుకోవచ్చు. లడ్డూస్ అనేవి అన్నీ కూడా సేమ్ సైజులోకి రావాలంటే ఇలా స్మాల్ కప్పు తీసుకొని ఈ మెజర్మెంట్‌తో చేసుకున్నామంటే లడ్డూస్ అన్నీ కూడా సేమ్ సైజులోకి అయితే వచ్చేస్తాయి. చూసారు కదా ప్రాసెస్ అనేది ఎంత సింపులో.
మీరు కూడా తప్పకుండా రోజుకొక లడ్డూ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ లడ్డూని స్టోర్ చేసుకొని హ్యాపీగా ఒక 20 రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్.